సమాధానం చెప్పాలి కదా. ఓకే లక్ష్మీకాంత్, ఎలా చూడాలి? కొడాలి నాని గారు ప్రచారానికి వెళ్తారట, మరి ఆయన ఎలా మాట్లాడేవారో మీరు కూడా దానికి బాధితులే కదా. సార్ ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి 99 వీక్షకులకి అందరికీ నమస్తే అండి. కొడాలి నాని గారి గురించి చెప్పాలంటే గుడివాడ వాస్తవుడిగా నేను చాలా గొప్ప చెప్పాలి. ఎందుకంటే క్యాష్నో తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి గుడివాడకి, అసలు అటువంటి సంస్కృతి తీసుకొచ్చిన వ్యక్తి కొడాలి నాని గారు. మరి వాళ్ళ రోజున ఆయన ప్రచారకర్తగా ఉంటున్నారంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ తరఫున ఆయన చేసేది ఏంటంటే ఈ క్యాష్నోలు తీసుకొస్తారా, లేదంటే ఆ గోవా కల్చర్ ఏమైనా తీసుకొస్తా ఉంటారా, లేదంటే అట్లాంటి గుంతల రోడ్లు మొత్తం అంతా గుంతలమయమైపోయి 4 సార్లుగా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఇవాళ నాకు మీరు ఇందాక ఒక మాట అన్నారు సార్, రాష్ట్రంలో ఎక్కడా లేని అభివృద్ధి నేను గుడివాడలో చేసి చూపించాను సార్. కూటమి ప్రభుత్వం ముందు తరువాత ఈ 2 సార్లు మీరు ఇప్పుడు చూసుకుంటా ఉండంటే ఇవాళ పచ్చదనానికి కానీ, ఇవాళ బస్టాండ్ అభివృద్ధి కానీ, ఇవాళ బాలశౌరి గారు గతంలో ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం పూనుకుంటే వాళ్ళ నిర్మాణం కరెక్ట్గా జరుగుతుంది సార్. రేపు మాపం ఇంకొక 6 నెలల్లో ప్రారంభం అవడానికి రెడీగా ఉంది సార్. వీటిలన్నిటికీ అడ్డుకట్ట వేసింది కొడాలి నాని కాదండి. ఇవాళ ఆయన రాజకీయాల నుంచి తప్పించుకోవడం కాదు, గుడివాడ ప్రజలే చీకొట్టి పంపించారు. ఆయన శకం ముగిసిపోయింది. కొడాలి నానిని ఇవాళ రోజున గుడివాడలో ఎక్కడా తిరిగే పరిస్థితి కనిపించట్లా. నేను గుడివాడ వాస్తవికుడిగా చెప్తున్నా. మీది గుడివాడ? నేను గుడివాడ వాస్తవికుడిగా చెప్తున్నా. ఆయన చేసిన నిర్మాణం 4 సార్లుగా ఎమ్మెల్యేగా చేసిన తర్వాత ఆయన చేసిన నిర్మాణం ఎక్కడా లేదు. చెరువులో చేపల చెరువుల నీళ్ళు వచ్చేసి ఇక్కడ పంటకాలంలో కలుస్తూ ఉంటాయి. దాని గురించి ఏమైనా ఒక పైప్ లైన్ వేసారా? ఇవాళ రోడ్ల నిర్మాణం ఏమైనా చేశాడా? ఇట్లాంటివన్నీ చూసుకుంటూ ఉండంటే గుడివాడ మండలాల ప్రకారంగా, ఊర్ల ప్రకారంగా, చుట్టుపక్కల గ్రామాల ప్రకారంగా ఆయన చేసిన డెవలప్మెంట్ ఏంటంటే ప్యాకెట్లు, కుక్కలు, లేదంటే గుడివాడ ఫ్లైఓవర్ కింద గంజాయి తాగే బ్యాచ్లు, ఇట్లాంటివన్నీ ప్రేరేపించాడు, ఆయన ప్రోత్సహించాడు. ఇవాళ ఆయన రాజకీయం నుంచి తప్పుకుంటానంటే ఆయన నాకు తెలిసి చాలా న్యాగ్గా పక్క తప్పుకున్నారండి. ఎందుకంటే నేను మీరు అధికారంలోకి వస్తే కనుక బాధ్యత చంద్రబాబు గారు బూట్లు నాగుతా అన్నాడు. తర్వాత పవన్ కళ్యాణ్ గారికి గెలిస్తే కనుక నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. ఇవాళ ఇట్లన్నిటికి ఎదురుదాడి జరుగుతుందని చెప్పేసి ఇవాళ కొడాలని పక్క తప్పుకుంటున్నాడు. ఏం సార్, ఎవరు వారసత్వం వస్తే ఎవరు ఎదిరిస్తారు, ఎవరు నిలబెడతారు, ఎవరు ఇవాళ ప్రజల పక్షాన్ని నిలబడతారు సార్? 4 తరాలు ఎమ్మెల్యేగా, 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఇవాళ సంపాదించుకొని సినిమాలు తీసుకుని ఒక ప్రొడ్యూసర్ స్థాయిలో ఉండిపోయి జోబులు నింపుకున్నారే కానీ గుడివాడ కన్నీళ్ళు ఏమైనా చూసాడండి? రాష్ట్రంలో ఎక్కడా చేయలేని అభివృద్ధి ఎక్కడ చేశాడు సార్? ఆయన తట్టమట్టేశాడు. ఇవాళ కొడాలి నాని గురించి మనం మాట్లాడాలంటే సిగ్గుచేటుగా ఉంటుంది. రాష్ట్రంలో ఇంతకుముందు ఎప్పుడూ లేని, ఇవాళ మా గుడివాడ అని మేము గర్వంగా చెప్పుకున్నా కానీ మా పూర్వీకుల దగ్గర నుంచి ఎంతో గొప్ప వాళ్ళు ఇవాళ గుడివాడలో పుట్టినా కానీ ఎన్టీ రామారావు గారు, ఏఎన్ఆర్ గారు, ఇట్లాంటి గొప్ప వాళ్ళ గురించి మేము చెప్పుకోవాలన్నా కానీ మీద బూతులూరు కదా, బూతుల మంత్రి మీ ఊరే కదా అన్న అవహేళన చేసే పరిస్థితి తీసుకొచ్చింది. ఆ స్థితికి తీసుకొచ్చింది కొడాలి నాని కదా. ఏం చేశాడు సార్ డెవలప్మెంట్? ఆయన రాష్ట్రంలో ఎక్కడా లేని అభివృద్ధి తీసుకొచ్చానంటే ఒక్క మాట సార్, ఎక్కడైనా మున్సిపాలిటీలో చూపించమన్నాను సార్, చుట్టుపక్కల గ్రామాలు కాదు. అదే గుంతలపట్టు రోడ్డు, అక్కడే పాడుపడిపోయిన ఇళ్ళు. ఒక మనిషికి ఆయన చుట్టూ ఉన్న గడ్డం బ్యాచ్కి 5,000 10,000 మందులకు ఇచ్చేవాడేమో కానీ బుల్లెట్లు దానధర్మాలు చేశాడు కానీ వెనకాల తిరుగున్న వాళ్ళకి గుడివాడ ప్రజలకి కొడాలి నాని పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి, తద్దినం భోజనాలకు వెళ్ళి భోజనాలు చేయడం తప్పించి కొడాలి నాని అనేది ఏం చేసింది లేదు. ఇది నా తరపు నుంచి నేను చెప్పేది సార్. రైట్. కృష్ణాంజలి గారు. వర్మ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి నమస్కారం. నమస్తే అండి. ఏంటి నాని గారు ప్రచారకర్త కింద వెళ్దామని నిర్ణయించుకున్నారట, వారసుని రంగంలోకి దింపుతున్నారు, ఏంటి పరిణామం? కొడాలి నాని రాష్ట్ర స్థాయి పొలిటికల్ ఫిగర్ కాదు. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలనే ప్రభావితం చేసేటువంటి రాజకీయ నాయకుడు కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కేవలం ఆయన గుడివాడకి ఆయన మొన్న ప్రజలు తిరస్కరించారు, అది వేరే విషయం. ఆయన కేవలము చంద్రబాబు నాయుడిని